గమనించండి, అందరికీ ఒకే తల్లిదండ్రులు ఉండరు. నీకొక తల్లిదండ్రులు ఉంటారు, నీకొకళ్ళు ఉంటారు, నీకొకళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ఒక్క తల్లిదండ్రులకి ఎంతమంది పుడతారా? వేరు వేరు ఉన్నారు కదా. అంటే నీ అర్హతను బట్టి ఏ తల్లిదండ్రులు కడుపున పుట్టాలో అక్కడ పుడతావు. అక్కడ అనుభవించాల్సినవి అనుభవిస్తావు, నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటావు. అలాగే నీ అర్హతను బట్టి నీకు గురువు వస్తాడు. నీ అర్హత హయ్యర్ స్టేజ్కి వెళ్ళే గురువు వస్తాడు అంటే అది నీ అర్హతే. నిన్ను అధో పాతాళాన్ని తీసుకెళ్ళడానికి గురువు వస్తాడంటే అది నీ అర్హతే. అందుకని నీకే అర్హత ఉందో అలాంటి గురువే, ఆడి మాటలే నీకు నచ్చుతాయి. నువ్వు ఆత్మ అంటే చాలే చెప్పొచ్చు. పూర్వీకులు ఏమైనా పిచ్చోళ్ళ అంటే మనకు నేర్పుతూ ఉంటారు వాళ్ళు. ఇలాంటి పిచ్చోళ్ళకి అవి కట్టే కదా. అందుకని ఆడికి అదే నమ్మకం. మనకెందుకు నమ్మకం లేదు అంటే నిజమే కదా, విగ్రహాలు మనిషే చేశాడని. మరి మనిషి చేసిన దాన్ని దేవుడిగా మార్చే సదిదేవుడు అని నమ్మంటే ఎలా? మీకు గుర్తుందా, మనం చిన్నపిల్లప్పుడు పిల్లలు ఏడవస్తుంటే ఓ చేగోడి పిండి కలిపి రకరకాల షేపులు చేసి నూనెలో వేయించి పిల్లలకు పెట్టేవాళ్ళం. అలాగే పరమాత్మ కూడా పంచభూతాల ద్వారా ఈ మట్టి ముద్దల్ని రకరకాల షేపుల్లో పెంచాడు. కానీ అన్నిట్లో ఈ రకరకాల ఆటలే చైతన్యం రావడానికి ఆయనే ఉన్నాడు ఇందులో. ఆయన ఇందులో లేకపోతే చైతన్యం లేదు, మనకి కదలిక లేదు. అవునా? ఆత్మ అనేది ఇందులో ఉంటేనే కదా ఈ శరీరానికి చైతన్యం వచ్చింది, చలనం వచ్చింది. ఈ ఆత్మ లేకపోతే ఎన్ని షేపులున్నా సృష్టిలో, ఎన్ని బొమ్మలున్నా ఆ బొమ్మకి కదలిక ఇవ్వడానికి ఆత్మ ఉండాల్సిందే పరమాత్మ. బొమ్మల రూపాలను చూస్తే అజ్ఞాని ఆ బొమ్మలలో చైతన్యం కలిగించేవాడు ఉన్నాడు అని తెలుసుకుంటే జ్ఞాని. ఇంతే, ఇంతకంటే ఏం లేదు. ఇది తెలుసుకోవడానికి ఈ తపనంతా మనకి. ఇది తెలుసుకోవడానికి ఎన్ని కథలు విన్నా చెయ్యాల్సిన ధ్యానం మనమే చెయ్యాలి.